సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరీ బస్సు ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. పెద్దటేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ లైసెన్స్ పొందిన దుకాణం నుంచి ఆ వ్యక్తి 2 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు మళ్లీ 8 గంటల 25 నిమిషాలకు శివశంకర్ మద్యం కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అయితే మళ్లీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్లి బెల్ట్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బస్సు ప్రమాదం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం బట్టబయలైంది. మద్యం సేవించి శివశంకర్ బండి నడిపినట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు చెప్పినట్లుగా శివశంకర్ 2 సార్లు మద్యం కొనుగోలు చేశాడు. క్యూఆర్ కోడ్తో తనిఖీ చేయకుండా మద్యం అమ్మకాలు చేశారు. నకిలీ మద్యం నియంత్రణకు క్యూఆర్ కోడ్ విధానం పునరుద్ధరించినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూఆర్ కోడ్తో తనిఖీ చేయకుండానే మద్యం అమ్మారు షాప్ నిర్వాహకులు. శివశంకర్ కొన్న మద్యంకి నకిలీ తనిఖీ చేసేందుకు ఎందుకు చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 19 మంది నిండు ప్రాణాలను బలిగొంది ఏపీలోని విచ్చలవిడి మద్యం అమ్మకాలు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరీ బస్సు ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ చేపట్టింది. పెద్దటేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఆ లైసెన్స్ పొందిన దుకాణం నుంచి ఆ వ్యక్తి 2 సార్లు మద్యం కొనుగోలు చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు మళ్లీ 8 గంటల 25 నిమిషాలకు శివశంకర్ మద్యం కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అయితే మళ్లీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్లి బెల్ట్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బస్సు ప్రమాదం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం బట్టబయలైంది. మద్యం సేవించి శివశంకర్ బండి నడిపినట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు చెప్పినట్లు శివశంకర్ 2 సార్లు మద్యం కొనుగోలు చేశాడు. క్యూఆర్ కోడ్తో తనిఖీ చేయకుండా మద్యం అమ్మకాలు చేశారు. నకిలీ మద్యం నియంత్రణకు క్యూఆర్ కోడ్ విధానం పునరుద్ధరించినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూఆర్ కోడ్తో తనిఖీ చేయకుండానే మద్యం అమ్మారు షాప్ నిర్వాహకులు. శివశంకర్ కొన్న మద్యంకి తనిఖీ ఎందుకు చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 19 మంది నిండు ప్రాణాలను బలిగింది ఏపీలోని విచ్చలవిడి మద్యం అమ్మకాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.